సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పందన. మొన్న మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు. మారిగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. ఈ రోజు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు ఆలయమునకు విచ్చేయగా దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. కార్తీక్ చిన్నే కార్తీక్ ఇదంగా తిరగండి. ఇబ్రహీంపట్నం ఎన్టీబీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా. సుభాష్ గారు చెప్పారు, రాత్రి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే జరిగిన ప్రమాదం గత 5 సంవత్సరాలుగా థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి, ఆ బూడిదని అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులను కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిని 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు. 5 సంవత్సరాల బూడిద కోసం వీళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ నట్టు బోల్టు మార్చడానికి కూడా థర్మల్ పవర్ స్టేషన్లో ఓవర్ ఆయిలింగ్ చేయడానికి కూడా 10 రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. నాల తాతారావు గారు మహానుభావుడు, మల్లెల పద్మనాభరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఆ థర్మల్ పవర్ స్టేషన్ కాపలా కాసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురాఘాతాలు జరగకుండా కాపాడారు. గత 5 సంవత్సరాలు కూడా
పేను పెత్తనం వచ్చినట్టు ఈ బూడిద తినడానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు పాపాలు అన్నీ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపి ఈ పెద్దిరెడ్డి పిఏలు ఎవరో, ఈ డిఈలు ఎవరో, ఈ జోగి రమేష్ మనుషులు ఎవరో, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తరపున పనిచేసే అధికారులు ఎవరో, ఇవన్నీ కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా సుభాష్ గారు తెలియజేయడం జరిగింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర మైనారిటీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన సంగతి మనకు తెలుసు. షాదీ తోపాలు కానీ, పడవో పరదేశీ అని బయట నుంచి వచ్చేటువంటి దాన్ని విదేశీ మీద చేసినటువంటి ఆలస్యం కానీ, దాని గురించి చచ్చిపోయినటువంటి మైనార్టీలు అంటే ఇప్పుడు పాపాలన్నీ ఇప్పుడు బయట పెట్టుకోవడం. ఎందుకంటే పాపాత్ముడిని జైలుకి పంపించమని చెప్పని ప్రజలు ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క 11,324 కోట్లు వాళ్ళు చూపించినటువంటి దొంగ లెక్క. మేము చూపించేటువంటి ఒరిజినల్ లెక్క ఏదైతే ఉందో ఇది 15,999 సుమారు 16,000 కోట్ల రూపాయల ఒరిజినల్ లెక్క. ఈ లెక్కలో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి యొక్క దొంగ లెక్కలు ఏవైతే ఉన్నాయో 4,000 కోట్లు మాయమైనటువంటివి. దీని మీద తక్షణమే దర్యాప్తు జరపాలా, అవసరమైతే సిట్ని ఏర్పాటు చేయాలా, ఈ కాగితాలు తగలబడకుండా చేయాలా, అంజాద్ బాషాని తక్షణమే అరెస్టు చేయాలా, అతన్ని జైల్లో పెట్టి పోలీస్ పద్ధతిలో విచారిస్తే తప్ప విషయాలు బయటికి రావు. ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి వక్ఫ్ బోర్డులు ఆక్రమించి కడప తన సొంత ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మైనారిటీల ద్రోహి ఎవరైతే ఉన్నారో అంజాద్ బాషాని తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితి చేసి విచారణ చేయాలా, సిఐడి దర్యాప్తు జరపాలా, దీని మీద చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా మైనార్టీ మోర్చా నుంచి వారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈ చర్యలు ప్రజోపకరమైనవి. మైనార్టీల యొక్క సంక్షేమం పేరు మీద ముసుగులో భారీ అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా సాక్ష్యాలు ఇవి. దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. 5 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు ₹1 కూడా జీతం పెంచిన పరిస్థితి లేదని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత అన్నారు. నేను ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఇది కేంద్రానికి సంబంధించిన స్కీము. అన్ని రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, టీచర్లు పనిచేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 సార్లుగా అంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది వచ్చి, ఇంతవరకు కూడా కింద స్థాయిలో అందరూ మహిళలు పనిచేస్తున్న ఈ స్కీమ్లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ₹1 పెంచిన దాఖలాలు లేవు. రెండిటికి రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ 5 ఏళ్ల లోపల మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అన్నా గుర్తించాలి, లేదా కేంద్ర ప్రభుత్వం మాకు జీతాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో మేము పనిచేస్తున్నామో, ఏ సౌకర్యాలు ఉన్నాయో గ్రాడ్యుయేటీ కానీ అన్నీ కూడా రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు ఈరోజు చేరిన వాళ్ళకి ఒక జీతం ఉంది, 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఒకే జీతం ఉంది. మేము సర్వీస్ని బట్టి జీతాలు కూడా పెంచాలని, అదేవిధంగా ప్రమోషన్స్ కూడా రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కటి కూడా నిర్వహించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మె కాలంలో చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి వాళ్ళకి మట్టి ఖర్చుల డబ్బులు కానీ వాళ్ళకి ఒకరికి ఉద్యోగ భద్రతను కల్పించాలి. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ని గ్రేడ్ 4 ఉద్యోగులుగా, గ్రేడ్ 3 ఉద్యోగులుగా గుర్తించాలి. అంతవరకు ఏ ప్రభుత్వ స్కీములు, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తింపచేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. కృష్ణానదికి రానున్న వరదల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మంగళవారం ఎన్టీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర మనకి ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. సో రానున్న ఫ్లడ్ సీజన్ కారణంగా మన కృష్ణానది కూడా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కారణంగా సో మనం ఈరోజు ఈ డ్రిల్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దీనిలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి అండ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా చాలా చక్కగా మాక్ డ్రిల్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది.
వాళ్ళు మొత్తం రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇమీడియట్ రిలీఫ్ ఎలా చేయాలి, మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మంచి డెమో ఇచ్చారు. సో అందరికి కూడా ఒక మంచి అవగాహన అనేది కల్పించడం అనేది జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో. అట్ ద సేమ్ టైం మన స్టేట్లో కూడా ఎస్డిఆర్ఎఫ్ ఉంది, డిస్ట్రిక్ట్లో కూడా కలెక్టర్ గారు చైర్మన్గా మనకి ఒక టీం అనేది ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఏదైనా ప్రమాదాలు ఇక ముందు జరిగితే సో ఇమీడియట్లీ వీళ్ళ నుంచి రెస్పాన్స్ కూడా మనకి చాలా బాగుండాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అంతా కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. ఉచిత ఇసుక అని చెప్పారు. ఇక్కడికి వస్తే టన్ను 675 అంటున్నారు. ట్రాక్టర్ 3100 అని చెప్తున్నారు. అధికారులను అడిగితే మాకు తెలియదు, పైనుంచి మాకు అలానే చెప్పారు అని అంటున్నారు. వాళ్ళలో పులవరి పంచాయతీలో రీచ్ పెట్టారండి, ఇసుక రీచ్. మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వాళ్ళం. మేము మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే 88 రూపాయలు అని చెప్పారు. దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్న 6 అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వస్తే 675 రూపాయలు అని చెప్తున్నారు టన్ను ఇసుక. అంటే 4.5 టన్ను పడుతుంది ట్రాక్టర్కి, 3050 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్ ఇక్కడికి వచ్చినాక. ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి. మేము వచ్చిన ప్రకారం అయితే మటుకి ఇక్కడ టన్ను 88 రూపాయలు మేము వచ్చాము ఇక్కడికి వచ్చినాక 675 రూపాయలు అవుతుంది టన్ను. దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.